9 టీఎంసీలు మాత్రం వచ్చాయని బోర్డు భేటీలో ఏపీ గుర్తు చేసింది. మిగతా 12 టీఎంసీలను రోజుకు 1700 క్యూసెక్కులు చొప్పున విడుదల చేసి చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని కోరింది. నీటి విడుదల ప్రారంభించామని 2 రోజుల్లో డెల్టాకి నీరు అందుతుందని బోర్డు చైర్మన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇంకా అదే విధేయత అంటూ ఏదైతే 674 కిసాన్ డ్రోన్లు వైసీపీ వాళ్ళకి రాష్ట్రం వైసీపీ పాలన ముగిసి 6 నెలలు దాటిన వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇంకా ఆ పార్టీకి వేరే విధేయత చూపుతూనే ఉన్నారు. కూటమి సర్కార్ రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయబట్టిన కిసాన్ డ్రోన్లను పూర్తిగా వైసీపీ వారికి కట్టబెట్టాలని చూస్తున్నారు. ఈ డ్రోన్ల పంపిణీ జాబితా సిద్ధం చేయడానికి సంబంధించి జిల్లాల వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారే. డ్రోన్ల పంపిణీలో ఏడాదిన్నర క్రితం ఎంపిక చేసిన జాబితాకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులు జేడీలకు సూచించారు. ఆ విషయంలో అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేలకు సర్ది చెప్పి ఒప్పించాలని కూడా ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కూడా వెర్రితలలు వేయడానికి సాక్ష్యం ఏంటంటే అప్పట్లో లబ్ధిదారులను గుర్తించారు. అప్పుడు లబ్ధిదారులు గుర్తిస్తే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఇప్పుడు గుర్తిస్తే అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తారా? ఇలాంటి పనికిమాలినటువంటి వార్తలతో రెచ్చగొట్టి తెలుగుదేశం కార్యకర్తల్ని నాశనం చేస్తున్నారు. అయినా వీళ్ళు అదే సైకో ఫ్యాన్సీతో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. లేకపోతే